హాయ్, లెట్స్ వెల్కమ్ శివ ఆర్ట్స్. సో మన షోలోకి వెళ్ళిపోదాం. నడిగోటి వారి రుచులకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే, మొన్న మీకు చెప్పాను చిప్పలు నెక్స్ట్ టైం మిగిలినప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దాం, పచ్చిమిర్చితో చేద్దాం అని చెప్పేసి. సో ఈరోజు మనం చేసే రెసిపీ అదే, పచ్చిమిర్చితో కొబ్బరి చట్నీ చేయడం ఎలా. సో వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి పచ్చిమిర్చి, కొబ్బరి, వెండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పోపు దినుసులు, పసుపు. మిర్చి అండ్ కొబ్బరిని ఫ్రెష్గా వాటర్ లేకుండా నీట్గా బాయిల్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసి ముక్కల్ని కొంచెం ఆయిల్లో వేసుకున్నప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది అన్నమాట. చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. సో ముక్కలు కట్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని, కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకొని వేడి చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, మిర్చి ఉన్నాయి కదండి, మన తొడని తీసుకున్న మిర్చిని అందులోకి సో లైట్గా ఇలా వేసుకోండి. సో వీటితో పాటు మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, కొబ్బరి ముక్కల్ని అందులో వేసుకోండి. వీటిని ఎందుకు ఇలా వేట్ చేసుకోవాలంటే, కొంచెం ఘాటుగా ఉన్న మిర్చి ఉంటే ఏమైందంటే వేపడం వల్ల కొంచెం ఘాటు అనేది తగ్గింది. సో ఇక కొబ్బరి ముక్కలు వచ్చేసరికి పచ్చివాసన పోవడం కోసం మనం ఇలాగ వేట్ చేసుకోవాలని చెప్పింది. సో ఆల్మోస్ట్ వేడి అయిపోయాయి. ఒక 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనిచ్చుకుందాం. ఈ చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ మిర్చిని వేసుకోండి, ఎందుకంటే మిర్చి అనేది తొందరగా నలగవు. చూసారా ఎలా మెత్తగా అయిపోయిందో. ఈ మిశ్రమంలోకి ఇప్పుడు కొబ్బరిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. చట్నీ చూసారా, సో అన్నంలోకి కాబట్టి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంకా చట్నీ అనుకుంటే కొంచెం దోశలు కానీ ఇడ్లీలకు కానీ అనుకుంటే కనుక కొంచెం ఏం చేయాలంటే కొన్ని వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. చట్నీ అయిపోయింది, మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు పెండింగ్ ఏంటో చెప్పండి. ఏంటంటే దీన్ని పోపు చేసుకుంటే సరిపోయింది, కొబ్బరి చట్నీ రెడీ అయినట్టే. పోపు విధానం ఏంటో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించుకుందాం. వేరే కడాయి ఎందుకండి, సేమ్ ఇందాక వేయించిన కడాయిలోనే చేసుకుందాం. మళ్ళీ ఇంకోటి కడిగి వాటర్ వేస్ట్ ఎందుకు చెప్పండి. ఇప్పుడు స్పూన్ ఆయిల్ వేసుకోండి. కావాలనుకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకోండి ఫస్ట్. సో లో ఫ్లేమ్లో వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత దినుసులు అంటే పోపు గింజలు ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకోండి. సో ఇలాగా అనుకోండి. మిర్చి ఇలా అటు ఇటుగా కాకుండా, కంప్లీట్గా కాకుండా 50% వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. సో తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అలా కలిపేసుకొని లైట్గా పసుపుని యాడ్ చేసుకోండి. ఆ మిశ్రమంలోకి మనం మిక్సీ పట్టుకున్న పదార్థాన్ని యాడ్ చేసుకోండి. పోపులతో, ఆ మిర్చితో
ఆ వెల్లుల్లిపాయలతో చట్నీ చూస్తుంటే కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి. చూసారుగా వ్యూయర్, కొబ్బరి చట్నీ రెసిపీ. ఈరోజు రెసిపీ చాలా బాగుంది. సో మీరు ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆడెవరో చూడరు, నా కోసం వెయిట్ చేసినట్టుందప్పే. నీకోసం ఎవరో చూసేదా? ఏ చూడు, సరిగ్గా చూడప్పే, ఎవరు వెయిట్ చేస్తుర్రు. అవును మరి, నువ్వు చిరంజీవి. ఏం నువ్వు గట్టంటావు? నా ఫోటోలు చూడలేదే ఉంది. నీ ఫోటోలు ఏందా? ఏ సర్లే, అయినా మన చిరంజీవి కాదులే కానీ అయినా మనకేమైనా లవరా పాడా? ఇంకెవరు వెయిట్ చేసేదే? మన స్టవ్, మన షాకు, మన వంట ప్రోగ్రామ్, ఇంకేంది వెయిట్ చేసేది? అది చాలదు మనకు. వారిని ఇట్టంటవా?